90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. అనంతకృష్ణ స్వామి గారు కండక్ట్ చేయబోయేటువంటి క్లాసెస్ 16th February 2025 బెంగళూరులో ఉంటుంది, అండ్ 2nd March 2025 విజయవాడలో ఉంటుంది, 9th March 2025 అనంతపూర్లో ఉంటుంది. సో ఎన్రోల్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. నమస్కారం అండి, డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం. సుప్త చేతన ఆత్మ చేసే అద్భుతాలు ఏవైతే ఉంటూ ఉంటాయో దానికి సంబంధించి పార్ట్ 2 నేను మిమ్మల్ని అడిగాను. ఒకసారి దానికి సంబంధించి డీటెయిలింగ్. మనము ఇంతకుముందు ఒక 3-4 చెప్పుకున్నాం. అది ఏమేం చేస్తుంది, జటిలమైన సమస్యల్ని పరిష్కరిస్తుంది. ఓకేనా, ఎవరికి రాని ఆలోచనలు తెప్పిస్తూ ఉంటుంది. అలాగే ఆ జ్ఞానం, ఎవరికి లేని జ్ఞానాన్ని నీకు ఇస్తుంది. ఇక్కడ విచిత్రం జరుగుతుంది ఏంటంటే, ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టేస్తే మనకు కావాల్సింది వ్యాపారం, బిజినెస్, డబ్బు. ఓకేనా, ఇప్పుడు నా దగ్గర కొందరు వస్తారు, గురుగారు మేము బిజినెస్ చేస్తున్నాము కానీ అక్కడికక్కడికి సరిపోతుంది, కానీ ఏనాడు కూడా అనుకున్నంత టార్గెట్ కాలేకపోతుంది. ఇది బిజినెస్లో చాలా ఎక్కువ మందికి ఉండే సమస్య. రెండోది ఏంటంటే, మా పక్క వాళ్ళ షాప్ బాగా నడుస్తుంది, మాకు నడవట్లేదు, లేదా మా పక్క వాళ్ళ బిజినెస్ బాగా నడుస్తుంది, మాకు నడవట్లేదు. ఎప్పుడు చూసినా ఆయన ఏదో చేస్తాడు, ఏదో జిమ్మింగ్ చేస్తాడు, టక్కిమని వాళ్ళు ముందుకెళ్ళిపోతున్నారు. నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ దాదాపు ఈ బిజినెస్లో నేను ఒక 10-15 సంవత్సరాలు ఉన్నా కానీ అది అలాగే ఉంది. కానీ మాత్రం ఎందుకో అట్లాంటి ఒక ఊహ కానీ, లేదంటే అలాంటి ఆలోచన కానీ, లేదంటే ఆ వ్యాపారం కానీ ఏందో టెక్నిక్ తెలియట్లేదు. ఓకే, ఇంకా కొందరు ఉంటారు, నేను ఎంత స్టడీ చేస్తున్నాను, ఎంత కష్టపడుతున్నాను, కానీ మెరిట్ రాలేకపోతున్నాను. ఓకేనా, ఇప్పుడు పిల్లల గురించి నా దగ్గర చాలా కంప్లీట్ చేయడానికి వస్తారు తల్లిదండ్రులు. కానీ ఆ మావాడు బాగా చదువుతున్నాడు, ఇప్పుడు టార్గెట్ కొట్టాలి, అంటే మావాడు సరిగ్గా చదవలేకపోతున్నాడు, ఇలా ఉంది పరిస్థితి అని నేను ఒకటి చెప్తాను. నా దగ్గర పిల్లల గురించి ఏం అడగద్దు. నా దగ్గరికి ఎవరు వచ్చినా సరే పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకొని కానీ ఎన్నో వస్తాయి. మీ ఆర్థిక సమస్యలు కావచ్చు, లేదంటే మీ వ్యాపారం కావచ్చు, వ్యవహారాలు కావచ్చు, వాటి గురించి నేను మన సబ్జెక్ట్ పరంగా చెప్తాను తప్ప పిల్లల గురించి నా దగ్గర ఏం అడగద్దని చెప్పాను. ఎందుకు చెప్పానంటే, పిల్లల యొక్క సబ్కాన్షియస్ మైండ్ గత జన్మలో ఏదైతే వాళ్ళు పుణికిపుచ్చుకొని వస్తారో అలాగే వాళ్ళు తయారవుతారు. మీరు అనవసరంగా మీకు కావాల్సిన విధంగా మీ పిల్లలు తయారు కావాలన్నప్పుడు ఆ సబ్కాన్షియస్ మైండ్ డిస్టర్బెన్స్ అయ్యి వాళ్ళు ఇంకో రకంగా మారిపోవడం జరుగుతుంది. అందుకే ఇది మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, పిల్లల గురించి నా దగ్గర ఏం అడగద్దు, మీ పిల్లల గురించి నా దగ్గర ఏం అడగద్దు, నేనేం చెప్పాను. ఓకేనా, అది నా ప్రిన్సిపల్ అంతే. ఎందుకంటే పిల్లలు ఎప్పుడు కూడా స్వేచ్ఛగా ఉండాలి, వాళ్ళకి ఏమనిపిస్తే చేయాలి, వాళ్ళు ఎటు వెళ్ళాలనుకుంటే వాళ్ళు వెళ్ళాలి, ఏం తినాలనుకుంటే అది తినాలి. వాళ్ళకి పుష్కలంగా డబ్బులు ఇవ్వండి, స్వేచ్ఛగా ఉంటారు. వాళ్ళందరూ ఏమంటారు, డబ్బులు ఇస్తే పాడైపోతారు. ఏం పాడు కాదు, నువ్వు ఇచ్చి చూడు కదా, ఒకసారి ఏమన్నా పాడు చేస్తాడచ్చు, నెక్స్ట్ టైం అది ఉండదు. ఎందుకంటే వాటికి తెలిసి వస్తుంది ఇలా చేయడం వల్ల ఒక లాస్ అయితేనే కదా, ఎలా లాస్ అయినా వాడిని నీకు అర్థమవుతుంది. అది కానప్పుడు నేనేమంటానంటే, నీ జీవితంలో అన్ని సమస్యలు రావాలి, ఇది అదేని కాదు, నీకు కష్టం రావాలి, బాధలు రావాలి, ఇంకా సమాజంలో ఏమేమి సమస్యలు నీకు అన్నీ రావాలి. వస్తే అది ఏందనేది నీకు తెలుస్తుంది, రాకపోతే ఏమవుతుంది, దానికి భయపడుతూ కూర్చుంటాం. అందుకే పిల్లల గురించి నా దగ్గర మాట్లాడతాం. వాళ్ళకి స్వేచ్ఛగా వదిలిపెట్టేసేయండి, పుష్కలంగా డబ్బులు ఇవ్వండి, వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్ మీద పొరపాటును కూడా డిస్టర్బ్ చేయకండి. ఇప్పుడు మెరిట్ రాలేదని నా దగ్గర అడుగుతారు. ఇట్లా కొన్ని ఎలా ఉంటాయంటే, మనం ఎంత ప్రయత్నం చేస్తాం మనకు కాదు, తగ్గవు అసలు మనకు కాదు. అది ఎందుకు అవట్లేదు అనే దాని మీద నీకు సుప్త చేతనాత్మ మనసు ఏం చేస్తుంది, ఒక వ్యాపారం ఉంది, అప్పుడు సీజన్ లేదు, దాంతో ఏమైపోయింది, ఆ వ్యాపారానికి సంబంధించి అంత మొత్తం మార్కెట్ పడిపోయింది. కానీ విచిత్రం ఏం జరుగుతుందంటే, నీకు తెలియకుండానే ఈ సుప్త చేతనాత్మక మనసు నీకు ఒక చక్కని ఐడియా ఇచ్చి ఎవరికి వ్యాపారం లేకుండా నిన్ను ముందుకు తీసుకెళ్తుంది. అర్థమవుతుందా లేదా? అర్థమవుతుందా లేదా? ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిలాగా ఇంకా 4 వ్యాపారాలు చేస్తున్నారు, అందరూ మామూలుగానే ఉన్నారు, ఈ వ్యక్తి మాత్రం రైస్లో ఉన్నాడు. ఎందుకంటే అందరూ మాట్లాడే పద్ధతి వేరు, ఇతనికి కొత్త ఆలోచనల ద్వారా. అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను, మీరు ఫస్ట్ ఎపిసోడ్ గుర్తు తెచ్చుకోవాలి. మీరు బయట వ్యవహారాలతో మీ ఆలోచనలు చేతనాత్మక మనసులో ఉన్నప్పుడు ఇవి జరగవు. మీరు సుప్త చేతనాత్మక మనసుతో కనెక్ట్ అయి ఉన్నాడు కాబట్టి ఇతనికి ఎవరికి రాని ఐడియాలు ఇతనికి వస్తాయి. అందరికంటే ఇతను భిన్నంగా మాట్లాడడం మొదలు పెడతాడు, అంటే ఒక చాతుర్యంతో. అప్పుడు ఏమవుతుంది, మందకొడిగి ఉన్న వ్యాపారం కూడా అనుకోకుండా ఒక ఉన్నత స్థితికి వెళ్తుంది. అంటే వ్యాపారంలో బోలెడు మెలకువలు, ఎవరికి రాని ఆలోచనలు, అవన్నీ కూడా మీ సుప్త చేతనాత్మ మీకు అందిస్తుంది. డిస్ట్రాక్షన్స్ లేకుండా మనమే ఎవరికి రానవలసి మీకు అందిస్తుంది. అప్పుడు ఏమవుతుంది, అందరిదొక వ్యాపారం అయినా నేను మాత్రం పుంజుకుంటుంది, వాళ్ళు అలాగే ఉంటారు. అట్లయినా చూస్తుంటాం, అరే నేను అదే చేస్తున్నాను. ఇప్పుడు కొన్ని చెప్తూ ఉన్నాం మనం, కొన్ని ఏజెంట్లు ఉంటారు, ఒక్కో కంపెనీ ఏజెంట్లు ఉంటారు, అందరూ అదే చేస్తుంటారు.
దాంట్లో కొందరు టాప్ లెవెల్కి ఎందుకు వెళ్తారు, వీళ్ళు ఇక్కడే ఎందుకుంటారు, ఎన్ని ప్రయత్నాలు. మరి దాని గురించి నాలెడ్జ్ లేదంటే చాలా ఉంది నాలెడ్జ్, అయినా సరే వీడు ఇక్కడనే ఉంటాడు. ఏదో కొత్తగా వస్తాడు వాడు, ఏదో చేస్తాడు, దాంట్లో మొత్తం అవార్డ్స్ అన్నీ కొట్టేస్తాడు. మరి ఇతనికి ఎందుకు జరిగింది, ఎందుకు జరగలేదు, ఎప్పటి నుంచో సీనియర్ కదా, ఇతనికి ఎందుకు జరగలేదు, అతనికి ఎందుకు జరిగింది అంటే నిరంతర ఆలోచన ద్వారా మీకు తెలియకుండానే మీ సబ్కాన్షియస్ మైండ్ మేలుకుంటుంది. నిరంతరం ఏదైతే దాన్ని పట్టుకొస్తో ఆ ఆలోచనల ద్వారా అది మేలుకుంటుంది. మేలుకొని ఏం చేస్తే వీళ్ళందరికంటే భిన్నంగా వాడికి ఆలోచన ఇస్తుంది, వీళ్ళందరికంటే భిన్నంగా బిజినెస్ ఇస్తుంది. కాబట్టి వ్యాపారంలో కూడా మీకేం అర్థం కానప్పుడు ఇక్కడ ఏం చెప్తాడంటే ఇంకో సూత్రం చెప్తున్నాను, నీకేం అర్థం కావట్లేదు, ఇది చేయాలి ఇది చేయొద్దు ఇదంతా ఏం అర్థం కావట్లేదు. ఓకేనా? ఎప్పుడైతే నీ యొక్క జీవితం అందరిలాగా లేకుండా గందరగోళంగా ఉండడం, సమస్యలతో ఇరుక్కుపోయి ఉన్నావు, ఎంతకు కూడా ముందుకు పోవట్లేదు, ఎన్ని ప్రయత్నాలు చేసినా నీకు టాలెంట్ ఉంది, చదువు ఉంది, అన్నీ అయినా ఏం సెట్ కావట్లేదు, అప్పుడు మన సబ్జెక్ట్ ఏం చెప్తుందంటే ఈ ప్రపంచంలో ఎవరి మాట వినకు, కేవలం నీ సుప్త చేతన సహాయం తీసుకోమని చెప్తా. ఎందుకంటే నువ్వు ఆలోచించినంత మట్టుకు అది నీకు ఎలాంటి సలహాలు ఇవ్వదు. నీ ఆలోచన ఆగిపోయిన తర్వాత అది మాట్లాడడం మొదలవుతుంది. అర్థమైందా? కాబట్టి నాకేం అర్థమవుతలేదు, నేను ప్రయత్నాలు చేసిన ఏమవుతలేదు, ఇలా మనకి ఆలోచనలు వచ్చి ఎంత కూడా తీవ్రతరం అయిపోయి మనం డస్సిపోయినప్పుడు, నువ్వు డస్సిపోవడం అంటే నిశ్శబ్దం అయిపోవడం అంటే అంత అయిపోయింది, సైలెంట్ అవ్వడం. ఎప్పుడైతే సైలెంట్ అవుతావో అది మెలుకోవడం అనేది మొదలవుతుంది. కాబట్టి వ్యాపారంలో కూడా నీకు చక్కని సలహాలు ఇచ్చి నేను ముందుకు తీసుకెళ్ళడం, లేదా అంత అయిపోయింది అనుకున్న తర్వాత మళ్ళీ కొత్త జీవితాన్ని మొదలు పెట్టడానికి నీ సుప్త చేతన సాయం అనేది నువ్వు తీసుకోవాలి. అలా నా దగ్గర చాలామంది వస్తారమ్మా క్లయింట్స్, అంత అయిపోయింది గురుగారు, ఇంకా జీవితం హోప్ లేదని మాట్లాడతారు. అనుకున్నాము, అనుకోకుండా మీ వీడియోలు చూడడం ద్వారా మళ్ళీ మేము ఇలా సాధించాము, జస్ట్ మీకు కలిసిపోదామని వచ్చామంట. మీ వీడియోలు విన్నాము, మీ క్లాస్కి వచ్చాము, అంత అయిపోయింది అనుకున్నాం, కానీ మళ్ళీ ఇది అద్భుతం సృష్టించింది. ఆ అద్భుతం ఎవరు సృష్టిస్తారంటే అనంతకృష్ణ స్వామి కాదు, సబ్జెక్ట్ కాదు, సుప్త చేతనాత్మక మనసు. నేను అదే చెప్తాను, 100,000 సార్లు చెప్తాను, మీరు సుప్త చేతన మనసు పట్టుకోండి, మీ ప్రపంచంలో ఏదైనా సాధిస్తారు. ఓకే? ఇక విచిత్రం ఏంటంటే ఇంకొక అద్భుతం చెప్తాను మీకు. మన సబ్జెక్ట్లో మన దగ్గర డబ్బు లేదు, కానీ మనం ఏం చెప్తాం, నేను ధనవంతునని చెప్పాలి. అవునా కదా? ఎలా చెప్పగలుగుతాం? చెప్పలేం కదా, కానీ చెప్పాలి. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ ప్రపంచంలో నువ్వు ఏదైతే నిజమని నమ్ముతావో మీకు తెలియకుండా దాన్ని నిజం చేసి చూపిస్తుంది మీ సుప్త చేతనాత్మక మనసు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక పల్లెటూరులో మీరు వెళ్తున్నారు, మీరు సిటీ పర్సన్, పల్లెటూరు అంతవరకు మీరు అక్కడ మీకు దాని గురించి ఏం తెలియదు, రాత్రిలో ఒంటరిగా ప్రయాణం చేస్తున్నారు. ఓకేనా? ప్రయాణం చేసేటప్పుడు ఒక సాంగ్ పెట్టుకున్నారు, వింటూ వెళ్తున్నారు. ఓకే, సడన్గా మీకు ఏదో ఒక ఆలోచన వచ్చింది, ఏమని, ఆ చీకట్లో కొన్ని అవి ఉంటాయి ఇవి ఉంటాయి భూతాలో ఏదో ఒక ఆలోచన వచ్చింది. అప్పటిదాకా మీరు బాగానే ఉన్నారు, సాంగ్ పెట్టుకొని వింటున్నారు. సడన్గా మీ ఒళ్ళు జలధరించడం మొదలవుతుంది. అవును. ఆ చీకట్లో మీరు ప్రయాణం చేస్తుంటే ఎక్కడి నుంచి ఏమొస్తుందో అని. ఓకేనా? ఇక్కడ ఏమవుతుందంటే విచిత్రం, అక్కడ ఏమి లేదు, దాన్ని నిజం చేస్తుంది. ఎవరు? నీ సబ్కాన్షియస్ మైండ్. అది తప్ప ఇంకేం ఆలోచిస్తలేదు. నువ్వు ఊరికి వెళ్ళాలి, ఈ టైం లోపల రీచ్ కావాలి, పక్కన పెడితే ఆ భయంతో నువ్వు వణికిపోవడం వల్ల నీ సబ్కాన్షియస్ మైండ్ అది తీసుకొని నిజంగా ఏదో ఆకారాలు కనిపించినట్టు కానీ, ఏదో సౌండ్స్ వినిపించినట్టు కానీ, అవన్నీ నీకు బాడీ మీకు తెలియకుండా షవరింగ్ అయిపోవడం. సడన్గా ఆ రోడ్డు పక్క నుంచి ఓ పొలంలోంచి ఒక పంది కానీ లేకపోతే ఏదో ఒకరు పరిగెత్తుకొచ్చి నీ బండికి అడ్డం పడిపోయారు, మీరు పడిపోయినారు. దాంతో మీ బాడీ అంతా షవరింగ్ వచ్చేది, జ్వరంతో పడుకుంటారు ఒక 2 రోజులు. అక్కడ ఏమీ లేదు, ఏమీ లేని దాన్ని సృష్టించేది కూడా సుప్త చేతనాత్మక మనసే. ఇప్పుడు అది నువ్వు నెగిటివ్ సృష్టించుకుంటావా, పాజిటివ్ సృష్టించుకుంటావా, మీ ఇష్టం. చాలా సూక్ష్మమ్మ. నేను ఎందుకు చెప్తున్నానంటే నేను స్టార్టింగ్ నుంచి ఒకటే మాట చెప్తున్నాను, ఈ సబ్జెక్ట్ ఏదైతుందో చాలా సెన్సిటివ్. ఓకేనా? చాలా లోతైంది, చాలా సులభతరమైంది కూడా, చాలా ఈజీ కూడా. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం, మన సబ్జెక్ట్లో డబ్బు సంపాదించడం చాలా సులువు అనుకున్నాం. ఇంతకుముందు ఎలా సులువు అవుతుంది, భలే చెప్తున్నాడు, కూర్చుని దగ్గర డబ్బు ఎట్లా వస్తుంది ఎంతో అనుకున్నారు. ఇప్పుడు సబ్జెక్ట్లోకి వచ్చిన వాళ్ళు చాలామంది అచీవ్మెంట్ చేశారు, చూస్తున్నారు, వీడియోలు అవన్నీ చూస్తున్నారు, క్లాస్లోకి వస్తున్నారు. ఇప్పుడు డబ్బు సంపాదించడం మా స్టూడెంట్స్కి ఎవరికైనా అడగండి, డబ్బు సంపాదించడం ఎంత కష్టం అంటే ఎవరండి చెప్పింది? డబ్బు సంపాదించడం అంత ఈజీ ఇంకోట్లేదు. అంటే నీ సబ్కాన్షియస్ మైండ్కి నువ్వు ఏదైతే కాషన్ ఇస్తావో దాన్ని తయారు చేసి పెడుతుంది, అక్కడ లేకుండా తయారు చేస్తుంది. అర్థమైంది లేదా? అక్కడ అతను అప్పటిదాకా బాగున్నాడు, చీకట్లో భయపడి ఏదో వస్తుంది ఏదో అవుతుంది అనుకున్నప్పుడు అది తయారు చేస్తుంది, కనిపించింది కళ్ళ ముందు అది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, సబ్కాన్షియస్ మైండ్ని పాజిటివ్గా వాడుకోవాలి. డబ్బు వాడుకుంటావా, నీ కోరికలకు వాడుకుంటావా, ఏదన్నా కోరిక లేదు కానీ సృష్టించుకో, పదే దాని కాషని లేని దాన్ని సృష్టించేదే నీ సబ్కాన్షియస్ మైండ్, అది చేస్తుంది. అదే
కళ్ళ ముందు చూడాలి అని ఎప్పుడైతే కోరుకుంటామో ఆ కోరిక ఆ ఎప్పుడైతే కోరిక తీవ్రతరం అవుతుందో- నెరవేరుస్తుంది సబ్ Yes. కాన్షియస్ మైండ్. True. కాబట్టి నువ్వు ఏది కాషన్ ఇస్తే అది తయారు చేస్తుంది, లేని దాన్ని సృష్టించేది నీ సబ్ కాన్షియస్ మైండ్. బా కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ అనంతకృష్ణ స్వామి గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.